జెంట్స్ కూడా గారు ఇప్పుడు సరే ఉమెన్ తర్వాత మిన్న అనేది పక్కన పెడితే 75 ఏళ్ళ గడిచిపోతున్న భారతదేశ స్వతంత్రంలో ఇంకా ఒళ్ళమ్ముకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దీనికి ప్రత్యామ్నాయంగా మాట్లాడాలి కానీ ఇది చేసుకొని బతకండి తప్పులేదు అనడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి మన గాంధీజీ గారు ఏమన్నారు, ఆడది 12 గంటలకు వెళ్తే స్వాతంత్రం వచ్చినట్టు అని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చి మరి వెళ్ళగలుగుతున్నారా? 12 గంటల మంది ప్రాస్టిట్యూషన్ వేయడానికి కాదు, అంత స్వేచ్ఛగా ఎక్కడైనా సరే నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగస్తులు ఉంటారు. కాదు కదా, ఒక భారతదేశంలో తప్ప ఏ దేశంలో అయినా 12 గంటలకు వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది లేడీస్, మరి భారతదేశంలో ఎందుకు లేదు? ఎందుకు లేదమ్మా, మీరు వెళ్ళి చూడండి అమీర్పేట లో ఎస్ఆర్ నగర్ లో రాత్రి పూట 100,000 మంది క్లబ్ లో పోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా అమ్మాయిలు దొరుకుతున్నారు. ఇంకేం ఎంకరేజ్ చేసింది ఎవరు? గవర్నమెంట్. గాంధీ గారు కదా మీరు చెప్పినట్టు, గాంధీ గారు కదా 12 గంటలకి తిరిగినప్పుడు స్వాతంత్రం వస్తుంది చెప్పినప్పుడు గాంధీ గారు కదా ఎంకరేజ్ చేసింది. మీరైతే ఏమైనా చేయొచ్చు అని కాదు మేడం, దానికి సపోర్ట్, దానికి పునాది ఎవరు? మీరే తెలిసే ఒక ఆడది ఇలాగ మారడానికి మాట్లాడిన కారణం ఆడవాళ్ళండి. నేను కూడా అంటాను ఇప్పుడు మనం ఒక మంచి సొసైటీ కోసం మాట్లాడడం తప్ప ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప కదా. దీని వల్ల ఏమవుతుంది అనేది ఒక ప్రాక్టికల్ గా విజ్డమ్. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఏ అమ్మాయి అయినా అబ్బాయి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఉన్నారండి, ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు చాలా యూట్యూబ్ లో ఓపెన్ చేయండి. ఎందుకు వాళ్ళకి సపరేట్ పేరు పెట్టారు. వాళ్ళు కూడా ఇలా అన్సాటిస్ఫైడ్ గా ఎవరన్నా ఉంటే వాళ్ళు బాగా డబ్బులు ఉన్న లేడీస్ వాళ్ళు వీళ్ళని డబ్బులు ఇచ్చి పిలుచుకోవడాలు, పని చేసుకొని బతకడం ఎందుకు, ఇది చేసుకొని బతకొచ్చు సింపుల్ గా. వీళ్ళు ఏంటంటే కష్టపడి పని చేయడం ఇవన్నీ కూడా అలవాటు పడని వాళ్ళు కొంతమంది తప్పనిసరి పరిస్థితులు దూరాలు అన్ని రకాల ఉంటారు వీళ్ళు. కాకపోతే నేను నిజంగా వీళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళిన కొంతమందితో మాట్లాడాను. ఒక లేడీ పాపం, ఆవిడ చాలా మందిని ఇలా కేరళలో ఉంటారు. ఆవిడకి తెలుగు కూడా వచ్చు. ఆవిడ నా బంగారు తల్లి అని ఒక సినిమా కూడా తీశారు. ఆవిడ అంటే ఆవిడ ఆవేదన నేను ఒకసారి చూసినప్పుడు, బలవంతంగా కొంతమందిని దీంట్లో దించుతారు, మైనర్లు పాపం. వాళ్ళు దించిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేసి, లేదమ్మా ఇది కరెక్ట్ కాదు, గౌరవంగా బతకాలి అని చెప్పి వాళ్ళకి ఇదంతా చెప్పిన తర్వాత 2 నెలలు కూడా ఉంటారండి, వాళ్ళు మళ్ళీ దానికి వెళ్ళిపోతుంటారు. ఇట్స్ లైక్ అన్ ఎడిక్షన్ అయిపోతుందండి వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎంతమంది మార్చడానికి ట్రై చేసినా కూడా వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళు కావాలని వెళ్ళినా, అంటే సుప్రీంకోర్టు చెప్తుంది కదా, స్వచ్ఛందంగా వెళ్ళినా లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి దాంట్లో నింపినా కూడా తర్వాత దే వోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మేబీ ఆ కంఫర్టో లేకపోతే ఆ ఈజీ మనీయో దేనికి అలవాటు పడుతున్నారు. నా బాధల్లో ఏంటంటే ఇక్కడ కేవలం ఉపాధి కోసం, డబ్బుల కోసమేనా ఈ ప్రాస్టిట్యూషన్? డబ్బుల కోసం ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అని మీరు అంటున్నారు. డబ్బుల కోసం అమ్మాయిలు కూడా ఇప్పుడు హనీ ట్రాప్ జరుగుతుంది చేసి మేల్స్, ఇది ఒక కొత్త ట్రెండ్. డబ్బులున్న అమ్మాయిలు పడేయాలి, డబ్బులున్నంత వరకు వాడుకోవాలి, వదిలేయాలి. అది ప్రాస్టిట్యూషన్ కదా? అది కూడా ఇట్స్ వన్. హనీ ట్రాప్ అమ్మాయిలను అబ్బాయిలు చేస్తారా, అబ్బాయిలను అమ్మాయిలు చేస్తారా? అమ్మాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిని హనీ ట్రాప్ చేస్తున్నారు. షాపింగ్ కి ఇప్పుడు అమ్మాయిలు తీసుకెళ్తారా, లేదంటే ఇంకైనా కొని మన రెస్టారెంట్ కి అయినా అమ్మాయిల డబ్బులు కలిసి పెడతారా, లేదంటే అబ్బాయిలు ఖర్చు? అబ్బాయిలే కదా పెట్టాలి, అమ్మాయిలతో పెట్టిస్తున్నారు. ఎంత శాతం ఇప్పుడు ఈక్వల్ అయిందండి? 50-50 దీనికి ప్రతిదానికి కూడా జనరలైజేషన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ హనీ ట్రాప్ అనేది బై డిఫాల్ట్ ఆడవాళ్ళు మగవాళ్ళని చేసేది అనేది హనీ ట్రాప్ అర్థం. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ ఎలా అయితే ప్రాస్టిట్యూట్ గిగోలో అని మగవాడికి పేరు ఉందో ఎలాగో, అలాగే హనీ ట్రాప్ మగవాళ్ళు చేసేదానికి. ఇప్పుడు మగవాళ్ళు హనీ ట్రాప్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, సో నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి ఆవిడ దగ్గర రకరకాల డబ్బులన్నీ గుంజి ఫైనల్గా వాడు జెండా ఎత్తేసి పారిపోవడం అనేది ఏదో ఒకటి. ఇప్పుడు ట్రెండ్ అది. సో అలా చెయ్యడానికి వాడికి ఏం చెప్తాడు ఆ అమ్మాయికి? ఒక మాట నేను చెప్తానండి, నువ్వు లేకుండా ఉండలేనో, నువ్వు ఉంటానో, నేను పెళ్లి చేసుకుంటానో, ఎక్సెట్రా ఎక్సెట్రా వాడికి నచ్చిన ఇదే చెప్పేస్తాడు, చేస్తాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వాడిని నమ్మేసి అదేదో చూడాలని ఉంది సినిమాలో అన్ని తీసుకొచ్చినట్టు బంగారం 7 వారాల దగ్గర అన్ని తీసుకొచ్చి వాడికి ఇస్తే వాడు జంప్ అయిపోతాడు. జంప్ అయిపోయిన తర్వాత ఈవిడేళ్ళు పోలీస్ కేసులు పెట్టచ్చు. పెడితే ఇమీడియట్గా వాడు ఎక్కడున్నా వచ్చి పట్టుకొస్తారు. ఇది ఇక్కడ హనీ ట్రాప్ అంటే ఏమిటి అర్థం అంటే, ఆవిడ దగ్గరున్న డబ్బులు వీడు ఏదో రకంగా వాడుకుంటాడు. అవును, ట్రూ. దీని రివర్స్లో హనీ ట్రాప్ ఏంటంటే, వీడి దగ్గర ఉన్న డబ్బులు ఏమో వాడుకోగలం. ఇప్పుడు ఏంటంటే అతనితో ఒక చిన్న రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకనొక టైంలో
ఇతను నన్ను వాడుకున్నాడు అని చెప్పి అతనికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడు పీక్కోలేక లాక్కోలేక లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ద యాక్చువల్ హనీ ట్రాప్. ఇవాళ రేపట్లో బిగ్ టైం. మొన్న రీసెంట్గా ధర్మేంద్ర అనే ఆయన కూడా 10 కోట్లు నన్ను ఒక అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. ఇలా చాలా హనీ ట్రాప్లు జరుగుతున్నాయి. హనీ ట్రాప్లు అనేది ఏంటంటే పోలీసులు చట్టాలని మిస్యూజ్ చేసి వాటితో వీళ్ళ మీద కేసులు పెట్టి సెటిల్మెంట్ కోసం పిలుస్తారు. రీసెంట్గా ఒక ఆవిడ, ఒక హీరోయిన్ ఆవిడ, ప్రొడ్యూసర్, ఆవిడకి డబ్బులు ఇవ్వలేదండి. ఆయన మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టి ఆయన దగ్గర నుంచి రావాల్సిన దానికన్నా 1.5 టైమ్ 3 టైమ్స్ వసూలు చేసి ఫైనల్గా తర్వాత కొంచెం ఇంటర్వ్యూలో చెప్తుంది, ఏం చేస్తామండి, నాకు అన్ని దారులు మూసుకుపోయినాయి, అందుకే ఇది పెట్టాల్సి వస్తుంది. ఓపెన్ గా చెప్తున్నారు. నువ్వు కేసు పెట్టక ముందే సెటిల్మెంట్ లో హ్యాపీగా ఇవ్వాల్సింది కదా. మీరు అదే అంటున్నా, చట్టాలు ఎంత చక్కగా మిస్యూజ్ చేస్తున్నారు అనడానికి. మీరు మాత్రం ఏం చేయట్లేదు, ఇక్కడ మేము మాత్రమే. ఇప్పుడు నేను చేసే విధానం ఏమన్నా నేను సపోర్ట్ చేయను. ఒక మగాడు దరిద్ర పని చేస్తున్నా అంటే వాడు వెనకేసుకోవట్లేదు, కానీ మీరు దరిద్ర పని చేసి ఆడవాళ్ళు వెనకేసుకొస్తున్నారు, అది ప్రాబ్లం. మేము చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి అంటే ఒక 100 ఏళ్ల పంట. పెళ్లి అంటే భర్తను తప్ప మిగతా అబ్బాయిల్ని కన్నెత్తి కూడా చూడొద్దు అని చెప్పేసి చెప్తారు. అవును. దానికి 3 ముళ్ళేసి 7 అడుగులేసి అగ్ని చుట్టూ తిప్పి మరి పెళ్లి చేస్తారు. ఇక భర్త అదే అయినప్పుడు ఇంకో పరాయి పురుషుడు అదే అయినప్పుడు ఈ పెళ్లి ఎందుకు, ఈ కథ ఎందుకు, ఇదంతా ఎందుకు? I didn't get your point లాస్ట్ లో. భర్త ఎందుకు, ఇదెందుకు అంటే ఈ పెళ్లి అంతా ఎందుకు, ఈ తంతు అంతా ఎందుకు, ఈ కథ అయిపోయినప్పుడు వన్ సెకండ్, యు ఆర్ టాకింగ్ అబౌట్ అడల్టరీ కదా, అక్రమ సంబంధం. అక్రమ సంబంధం అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ వచ్చేది ఏంటో తెలుసు, సెక్స్. ఇప్పుడు అక్రమ సంబంధము నేరం కాదు, ప్రాస్టిట్యూషన్. ఆగండి చెప్పనివ్వండి. అన్ని మీరే క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్ ఇస్తే అప్పుడు మేమెందుకు? అక్రమ సంబంధం అనేది ఫస్ట్ జనాలకు గుర్తొచ్చేది ఆడది వెళ్ళి పక్కన పడితే సెక్స్ చేస్తుంది అని. సెక్స్ చేస్తుందో లేదో పక్కన పెడితే, ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 అడుగులు 6 ప్రదక్షిణాలు ఏమో చెప్పినట్టు పెళ్ళైనప్పుడు నువ్వు వైఫ్ ని నువ్వు సరిగ్గా చూసుకో కదా. నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పినట్టు భర్త సరిగ్గా చూసుకునే బదులు భార్య సరిగ్గా చూసుకుంటే భర్త ఎట్టుకోడు అనేది కూడా వర్తిస్తుంది కదా. సో అదే ఇప్పుడు అడల్టరీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆసమ్ జడ్జిమెంట్. ఎందుకంటే చెప్పదు ఎందుకు లేడీస్ మాత్రమే అక్రమ సంబంధం. దీనికి ముందు అంటే ఈ రోజేమో లేడీస్ అక్రమ సంబంధం ఏమో నాకు తెలియదు ఈ రోజు, బట్ బిఫోర్ ఒక 10 years బ్యాక్ స్టోరీ వెళ్తే ఎంతసేపు జెంట్స్ అక్రమ సంబంధం మీరు చూసుకోండి. పెట్టుకోవట్లేదు కదా మరి అప్పుడు మహిళలు కూడా ఇందులో పాత్రధారులే కదా. సో ఈ అడల్టరీ విషయంలో సుప్రీం కోర్ట్ గివెన్ స్టేట్మెంట్ ఫర్ 50% ఫర్ ఉమెన్స్. కంప్లీట్ గా విమెన్స్ కి అయితే ఇవ్వలేదు. ఇక్కడ 2018లో వచ్చిన జడ్జిమెంట్ చాలా మందికి అర్థం కాక కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది. యాక్చువల్గా అడల్టరీ అనేది లీగల్ అనేది నిజానికి మగవాడికి వరమైంది చాలా మందికి. నిజమే చెప్తున్నా. ఎందుకంటే 2018 దాకా బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు 1800 సంవత్సరంలో పెట్టిన ఐపీసీ చట్టం ప్రకారం ఏంటంటే ఒక మహిళ గనక అక్రమ సంబంధం పెట్టుకుంటే వేరే వ్యక్తితోటి అక్కడ ఈవిడిది తప్పు కాదు. అక్రమ సంబంధం పెట్టుకున్న ఈవిడిని బాధితురాలుగా మనం చూడాలి తప్ప ఎవరైతే అక్రమ సంబంధం ఈవిడితో పెట్టుకుంటున్నాడో వాడు నిందితుడు, వాడిని లోపలేయండి, ఈవిడ్ని ఏమనకండి అనే కోణంలోనే 2018 వరకు ఉన్న జడ్జిమెంట్లు. సో 2018లో ఏమైందంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మరి ఏం చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి అన్నీ తెలిసే చేస్తున్నారు. ఇంకా మనం వాళ్ళని ఒక చిన్నపిల్లలాగా ఏమి తెలియని మనుషులాగా ట్రీట్ చేయడం అనేది తప్పు. అక్రమ సంబంధం అనేది ఎవరైనా సరే ఇప్పుడు ఇద్దరు పెడితే ఇద్దరికి శిక్ష పెట్టండి. ఇప్పుడు ఏంటంటే ఆడమగ అక్రమ సంబంధం పెట్టుకుంటే అడల్టరీ చేసిన మగాడికి 2 ఏళ్ళు జైలు శిక్ష, ఆడవాళ్ళకి ఏ శిక్ష లేదు. 2018 వరకు కూడా. బట్ 2018 తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే 2018 తర్వాత మగవాడికి కూడా శిక్ష లేదు. దిస్ ఈజ్ ఇక్కడ ఏంటంటే మగవాడు గెలిచాడు అక్కడ 2018లో. అదే నేను చెప్పాలనుకుంటున్నా. అద్భుతమైన జడ్జిమెంట్ ఏదైతే అంటున్నారో ఆ అద్భుతమైన జడ్జిమెంట్ యాక్చువల్గా మగవాడి సైడ్ వర్క్ అయింది, ఆడవాళ్ళకి కాదు. ఆడవాళ్ళకి ఎప్పటి నుంచి ఒకటే రూల్, ఎప్పటికీ కూడా ప్రాస్టిట్యూషన్ అనేది వాళ్ళని శిక్షించడానికి లేదు, ఎప్పటికీ కూడా అక్రమ సంబంధంలో ఉన్న ఆడవాళ్ళని శిక్షించడానికి లేదు. ఇప్పుడు శిక్షించవచ్చు అని ఇచ్చింది కదా. ఎవరిని శిక్షించలేదు ఈ రోజు, ఎవరిని లేదు. బిఫోర్ ఓన్లీ జెంట్స్. అదే చెప్పాను, ఆసమ్ స్టేట్మెంట్ అని చెప్పాను. ఇక్కడ లాస్ అయ్యేది లేడీస్ మాత్రమే. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే జెంట్స్ నువ్వు అక్రమ సంబంధం ఎంతమందితో పెట్టుకుంటావు, ఎన్నాళ్ళని పెట్టుకుంటావు, 2 విధంగా సుప్రీం కోర్ట్ సూపర్ గా ఇచ్చింది జడ్జిమెంట్. అక్రమ సంబంధం అనేది లేడీస్ కి నీకున్నంత వరకు ఫిజికల్ గా నువ్వు ఎంజాయ్ చేస్తూనే ఉండు, ఎంతమందిని మారుస్తావు మారువు. ఒకటి జెంట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే. దానికి 3 పూట భోజనం అయితే పెట్టాలి కదా, బ్యాలెన్స్ అది పెట్టినా కూడా అనుకుందాం.
సో పెట్టాలి కాబట్టి రెండు విధంగా ఇద్దరికి బొక్కనే అడల్టరీ అనేది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఓన్లీ ఇప్పుడు భార్యకు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలకు తేడా ఏంటి? సార్ చెప్తాను ఆగండి, వన్ సెకండ్. ఇదిగో తేడా అనేది మ్యాటర్ కాదండి, తేడా అనే మ్యాటర్ కాదు. అక్రమ సంబంధం అనేది ఫిజికల్ గా సాటిస్ఫై చెయ్యకపోతేనే అని ఒక టాక్ ఉంది బయట, చేయకపోతేనే లేడీస్ అక్రమ సంబంధం పెట్టుకుంటారని అని ఒకటి ఉంది. అస్సలు అది రాంగ్ స్టేట్మెంట్. ఉంటారు ఒక లేడీస్ అనేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్. లేడీస్ లో పరమ దరిద్రులు ఉంటారు, చండాలు ఉంటారు, మంచి వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ కలిపి మనం ఒకటే గ్రౌండ్ లో ప్రాస్టిట్యూషన్ నిజమైన మా అమ్మాయిలు కలిసి పెట్టి లేడీస్ అని మాట్లాడకండి దయచేసి. వేరు చూడు, ఒక్క సెకండ్ అండి. అడల్టరీ అనేది ఇష్టంగా వెళ్తారు, అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ప్రాస్టిట్యూషన్ అనేది ఇష్టం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతోని డబ్బుల కోసం వెళ్తారు. దే ఆర్ సెల్లింగ్ దేర్ బాడీ. ఓకేనా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పినట్టు అడల్టరీ అనేది కాస్త బయటకు తీసుకొచ్చి సభ్య సమాజంలో గౌరవంగా బతకాలని అంత బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఒక్క నెల రోజులు కూడా వాళ్ళు అనుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆగే నా వృత్తి నచ్చింది వాళ్ళకి. అలాగే అంటే మంచి ఉద్యోగం కల్పించాలి ప్రభుత్వాలు, అలాగే వాళ్ళకు బతుకు తెరువుని ఇవ్వాలి, వాళ్ళకి చదువు చెప్పాలని చెప్పాల్సింది పోయి మీరు చేసే పని కరెక్టే అంటే ఎట్లా అంటూ అంటే ఒకసారి మీలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూస్ వేయండి. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు మామూలు ఫ్యామిలీస్ కి మీరు ఎందుకు అనువర్తించుకుంటున్నారు? ఇది భార్యతోనే ఎందుకు చూస్తున్నారు? కుటుంబాలనే ఎందుకు చూస్తున్నారు? అసలు వాళ్ళు ఏ రకంగా వృత్తులకు వస్తున్నారు అనేది మీరు కూడా ఒకసారి మీద ఇన్వెస్టిగేషన్, అంటే ఎందుకు వస్తున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి కనుక్కోవాలి. సబ్స్క్రిప్షన్ పెట్టుకోమని చెప్తున్నారు చెప్పండి. కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టుకొని డబ్బులు సంపాదించాల్సిన ఆప్షన్ ఉంటే ఇప్పుడు జెంట్స్ కూడా ఎందుకు రీల్స్ పెట్టుకొని చేస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫర్ మనీ? అది ఎందుకు మీరు చేస్తున్నారు? అది మాత్రం తప్పు కాదు, ఇది మాత్రం ఎలా తప్పు? ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ? ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు మీరు జెంట్స్ చేస్తున్నారు? ఎవరైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే డబ్బులు కోసం వాళ్ళందరూ వెధవలు, తెలియని వాళ్ళు మంచి వాళ్ళు, ఇలా మనం కేటగిరైజ్ అవుతాం తప్ప చేసే ఆడవాళ్ళైనా మంచిదే అని చెప్పేది కరెక్ట్ కాదు. మగవాళ్ళు చేసిన ఆడవాళ్ళు చేసిన వెధవనే అంతేగాని ఎవరైనా సరే మగవాళ్ళు చేస్తున్నారా, రైట్, దట్ ఈస్ రాంగ్. ఇలా చెప్పారు కాబట్టి చాలా యాప్స్ వచ్చినాయి. యాప్స్ లలో కూడా మీరు అన్నట్టు వీడియో కాల్స్ కింద, తర్వాత నార్మల్ కాల్ కింద, చాటింగ్ కింద, తర్వాత డైరెక్ట్ అండి. ఇప్పుడు శేఖర్ భాష గారు ఏం చెప్పారు? ఇట్ ఈస్ ఈక్వల్ గా అందరికీ అని చెప్పాడు కాబట్టి వి యాక్సెప్ట్. మీరు ఓన్లీ లేడీస్ మాత్రమే బ్లేమ్ చేస్తే కొంతమంది పురుషులలో చేస్తున్నారో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టుకొని ఒళ్ళు చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం ఒక నీచమైన పని. అది దాన్ని గవర్నమెంట్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చేసినట్టు అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ధైర్యంగా నేను ఇది బయటకు వచ్చి చెప్పాలి. ఇన్ కేస్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు అనుకోండి, ప్రాస్టిట్యూషన్ ఏం చేస్తారు ఈ పోలీస్ వాళ్ళు? ఊరికి అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నారు. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తే డబ్బులు సంపాదిస్తున్నారు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టి అన్ని చేస్తే మళ్ళీ దేనికోసం? మళ్ళీ దీనికోసమే, డబ్బుల కోసమే మళ్ళీ వీళ్ళు తప్పు చేయాలి, పోలీసులకు ఇవ్వాలి. సో ఇంత తలనొప్పులు ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇలా ఇచ్చింది. నేనేమంటున్నా, అది చేసేది తప్పు అనేది చెప్పాల్సింది పోయి చేస్తున్న దాన్ని మీరు సరి చేసుకోండి అంటే ఎట్లా? అన్నిటికన్నా దారుణం ఏంటంటే అసలు అది అదిరిపోయింది. అది గౌరవ అంటే పెట్టండి. ఇప్పుడు జర్నలిస్ట్ పెట్టుకున్నట్టుగా పలానా ప్రాస్టిట్యూట్ పలానా గిగోలో అని పెట్టుకోండి. రేపు ఫ్యూచర్ అది కూడా వస్తుందేమో. ఆ అమ్మాయి ఎవరో పెట్టింది #ప్రౌడ్ రండి అని పెట్టింది. నీకు ఒక చిన్న రీల్ చూసాను నేను. అంటే మనకి చాలా మంది తెలిసే ఉంటుంది, తెలుగులో మనం రండి రండి అంటాం, ఇంగ్లీష్లో అది పెద్ద హిందీలో పెద్ద బూత్ అది. రండి అంటే ప్రాస్టిట్యూట్ అన్నట్టుగా అర్థం వస్తుంది అనమాట. ఒక ఆయన ఇట్లాగే వెళ్ళి ఒక కొంపకి వెళ్తాడు. ఆ కొంపకి వెళ్ళి అక్కడ ఆడ తలుపు కొడితే ఆడ తలుపు ఇస్తుంది. ఆయన వెళ్ళి రండి హే అని అడుగుతాడు డైరెక్ట్గా. అడిగితే హే బుద్ధుందా లేదా, గౌరవం లేదా నీకు డిషన్ తిరుగుతాడు. రండి జీ హే అంటాడు వెంటనే. అంటే హే తమాషాలు కుదరట్టు కొత్త నేను కొట్టేస్తాను అంటే శ్రీ రండి జీ హే అంటే ఎంత గౌరవం మనం అనుకున్నా కూడా ఆ వృత్తికి ఆడది చేసినా మగాడు చేసినా గౌరవం అనేది లేదు మన సొసైటీలో. ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడుంటారు? ఒకప్పుడు ఊళ్ళవతల ఇది పర్టికులర్ ఏరియాలో ఉంటారు. కాకపోతే ఇది ఏంటంటే కుటుంబ వ్యవస్థ మధ్యలోకి వచ్చేస్తే, అపార్ట్మెంట్ల మధ్యలోకి వచ్చేస్తే, కాలనీలోకి వచ్చేస్తే అది చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా తయారవుతుంది. ఒకటి మోరల్గా, ఇంకొకటి ఎథికల్గా
వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసుకొని బతుకుతున్నారు, లక్షలు టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని కొనేసుకుంటారు. పాపం ఈవిడేమో పద్ధతిగా ఉంటుంది, ఇంట్లో భర్తకి అన్ని సేవలు చేసుకుంటుంది, ఈవిడ బతికిట్ట ఏడుస్తుంది, నేను ఎందుకు ఇక్కడ ఇట్లా బతకాలి, నేను కూడా అదే చేస్తానని చెప్పి ఈవిడే. లేకపోతే నేను ఎందుకు చదువుకోవాలి, నేను ఐఏఎస్లో ఐపీఎస్లో లేకపోతే ఇంజనీరింగ్ మెడిసిన్ నేను కూడా ఇది చేసుకోండి. సో ఈ రకంగా మనకు ఒక వేరే ఆప్షన్ ఉంది. ఆవిడ చెప్పినట్టు మీ మగాళ్ళకి ఆప్షన్ లేదండి, ఆడవాళ్ళకి ఉంది కాబట్టి మీరు పడి ఏడుస్తున్నారు అంటారు కదా. నిజానికి ఆడవాళ్ళకి ఎవరైతే నిజంగా నిఖార్స్గా ఉందాం అనుకున్న వాళ్ళకి ఎవరైతే ఇలాంటి ఉన్నారో, ఇప్పుడు నువ్వే నేనే సరే రేపు ఎవడో ఒకటి ఇట్లాంటి చేసుకొని బతుకుతున్నాడు అనుకుందాం, పోనీ మనం జెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు జర్నలిస్ట్గా, నేను ఆర్జీగా ఏదో చేసుకొని బతుకుతున్నాం. మనం సడన్గా వాడు ఎవడో వచ్చాడు, వాడు బట్టలు ఇప్పుకొని చూపించుకుంటూ లేకపోతే ఎవరితో డేటింగ్ యాప్లో పోతున్నాడు. మనకి వాడు వచ్చి ఒక క్లాస్ పిక్తారు, రేపు పిచ్చోళ్ళరా నీకు ఎంత వస్తుంది, నీకు 1 లక్ష రూపాయలు వస్తుందా, నీకు 2 లక్షలు వస్తుందా, ఎంత వస్తుంది, నేను ఇది చేస్తే నాకు 10 లక్షలు వస్తుంది అంటే నువ్వేం చేస్తావు? మనకు కాస్త బుర్ర ఉంది కాబట్టి కాస్త ఏదో ఆగుతున్నా, ఇది గౌరవప్రదమైంది కాదు అని, అంతే కదా. సో నాకు తర్వాత ఏమవుతుందంటే నువ్వు నేను పక్కన పెట్టేస్తే చదువుకునే వాళ్ళు వల్నరబుల్ ఏజ్ లో ఎవరైతే వాళ్ళు ఉంటారో 18 to 25 ఆ మధ్యలో మనం వెళ్ళిపోదాం అనుకుంటే తర్వాత ఫ్యూచర్ లో ఎవరు చదువుకోవాలని ముందుకు రాడు. సో అప్పుడు నువ్వు ఒక నువ్వు ఆఖరి జర్నలిస్ట్ వారసుడుగా, నువ్వు ఆఖరి ఆర్జే వారసుడు, నువ్వు నేను మిగతాను తప్ప ఎవరు చదువు గురించి రాడు. సో ఇక్కడ నేను అనేది ఇది లేడీస్కైనా అదే జరుగుతుంది. ఎవరైనా సరే చదువుకోవాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, పొద్దున 8 గంటలు షిఫ్ట్లు చేయాల్సిన పని లేదు, చక్కగా ఒక పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు, లేకపోతే ఒక డేట్ కొట్టు కోట్లు వచ్చి పడేటట్టు అన్నట్టుగా ఇది తయారవుతుంది. ఫ్యూచర్ లో ఏమవుతుందంటే మనకి ఈ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు చదువుకోవడానికి వీళ్ళు రారు, వీళ్ళ కుటుంబాలు అవుతాయి, లేకపోతే ఇంకా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది. దానివల్ల చాలా మంది ఈ లైన్లోకి వస్తారు. అదే ఏ అందంగా ఉన్నాను, దీనికే ఇంతమంది ఉంటే నేను ఇంత అందంగా ఉన్నాను, నాకు ఇంకెంతమంది ఉంటారు, వీళ్ళు 30 లక్షలు సంపాదించిన, 1 కోటి రూపాయలు సంపాదించిన ఇంకోటి. ఇప్పుడు ఇంకే డిజిటల్ కాలం, వీడియోలు తీసి దాని వల్ల బ్లాక్ మెయిల్ ఒకటి, అది మరి దారుణం, అది తప్పు. అది మీరు అనుకున్నట్టుగా అట్లాంటిది ఏం లేదు. ఈ రోజుల్లో ఈ రోజు వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా ఎక్కువ అయింది, ఎకనామీ అనేది ఇన్కమ్ చాలా తగ్గింది. కాబట్టి ఫస్ట్ మీరు చెప్పినట్టుగా జెంట్స్ కూడా అలాంటి దాంట్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రాస్టిట్యూట్స్ని కూడా రకరకాల కష్టాల వల్ల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు వాల్యూ ఇవ్వాలి, వాళ్ళని కూడా మీరు చిన్న చూపు చూడొద్దు అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్ తప్ప మీరు విచ్చలవిడిగా సెక్స్ చేయండి, మీరు అన్ని పని మానుకోండి అని అయితే కాదు. మీరు కావాలంటే ఇన్ డెప్త్గా దాన్ని మీరు ఒక రీసెర్చ్ చేయండి. సో గౌరవం ఇవ్వడానికి గౌరవమైన పని చేస్తున్నాం అని చెప్పుకోండి, అంతే అడుగుతున్నా, అప్పుడు గౌరవిస్తారు. ఆగండి, ఇప్పుడు లేదు ఒక్క సెకండ్ ఆగండి. చదువుకోలేని వారికి ఇన్కమ్ లేదండి, మీరు ఇస్తారా? మీరు చూస్తారా? రైతు ఇన్కమ్ చేస్తున్నాడు, ఆగండి, సరే అండి, ఏమో లేదు, మీరు చూస్తారా చెప్పండి. చూస్తామంటే చెప్పండి.